మమ్మల్ని మిగిలిగా ప్రయత్నిస్తున్న మా ప్రభుత్వం ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి ఇప్పుడు తన దినం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నదాన్ని ప్రభావ. ఉదయ కాలం మీ సన్నిధిలో నిలిచిన భాగ్యం ఇచ్చినందుకు దాని ప్రభావ. ఫియర్ నాట్ ఓ ల్యాండ్. నీవు మళ్ళీ ఎగిరి గంతులు వేయి. నువ్వు మళ్ళీ దేవుడు నీ జీవితాల్లో నీ దేశంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మళ్ళీ వాళ్ళకి ఏం వాగ్దానం చేస్తున్నాడు? 25వ వచనం చూద్దాం. 25వ వచనాన్ని చూద్దాం. ఎస్, మీరు కడుపారా తిని ఏమంటాడు తెలుసా? మీరు కడుపారా తింటారు. మళ్ళీ మీరు ఈరోజు మొత్తము నష్టపోయిండొచ్చు, కానీ మళ్ళీ మీరు కడుపారా తింటారు, సమృద్ధిలోకి మళ్ళీ వస్తారు. తృప్తి పొంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును, నీ దేవుడైన యెహోవా నామములో స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. ఏదైతే మీరు నష్టపోయారో, ఎక్కడెక్కడైతే నష్టపోయారో, మీరు గొంగలి పురుగుల ద్వారా, పస్సరు పురుగుల ద్వారా, మిడతల ద్వారా నీ పంట ఎక్కడెక్కడైతే నాశనమైందో, ఎలాగైతే నాశనమైందో దాన్ని మళ్ళీ మొత్తము సమృద్ధిగా మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుని వాగ్దానం. అండ్ 26వ వచనం ఏమంటున్నాడు తెలుసా? You shall eat plenty and be satisfied and praise the name of the Lord your God who has dealt treacherously with you, and my people shall never be put to shame. Yes amma, 26వ వచనం చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నవాడును నేనేననియు నేనే మీ దేవుడనైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇంకెన్నడును సిగ్గునొందకయుందురు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా జనులు ఎప్పటికి కూడా సిగ్గుపడరు, సమృద్ధితో దీవించబడతారు. ఎందుకంటే వాళ్ళు యెహోవా యందు నమ్మకం ఉంచారు కాబట్టి. ఎవరెందు నమ్మకం ఉంచారు? యెహోవా యందు నమ్మకం ఉంచి. నష్టపోయారు, కానీ ఆ నష్టం వచ్చినందుకు వాళ్ళకు భయం వచ్చింది. ఆ భయం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడకు, నువ్వు స్తుతించు, దేవుని ఆరాధించు, గంతులు వేయి, ఎందుకంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎస్, మనం విరిగిపోయాం. సమ్టైమ్స్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. కొన్నిసార్లు విరిగి నలిగిపోతాం. ప్రభువా, అనేక నష్టాలను నేను చూసుకుంటూ వచ్చాను. ఆరోగ్యపరంగా నష్టాలు ప్రభువా, ఆర్థికంగా నష్టాలు ప్రభువా, కుటుంబ విషయాల్లో ప్రభు అనేక ఎదురు దెబ్బలు ప్రభువా అంటున్నావేమో. కానీ దేవుడు అన్న మాట, ఆ భయమును తొలగించు, ఎగిరి గంతులు వేయి, దేవుడు నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఫియర్ ఎప్పుడైనా ఒకసారి భయం వచ్చింది అనుకోండి, దేవుడు నీ ద్వారా ఆపరేట్ చేయలేడు, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయలేడు. మనకి ఆదాము అవ్వ అని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎదోము తోటలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు భయం వస్తుంది, కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎప్పుడు నీలో భయం వస్తుంది? ఎప్పుడు భయం వస్తుందంటే, ఎప్పుడైతే మనిషి పాపంలో జీవిస్తాడో, మనిషి దేవుడికి అవిధేయతలో జీవిస్తాడో, అప్పుడు మనిషి భయంలో జీవిస్తాడు. ఆదాము అవ్వ దేవుని మహిమలో ఉన్నారు, అనేక సంవత్సరాలు దేవుని మహిమలో ఉన్నారు. ఎప్పుడైతే అవిధేయించారో దేవుడికి, ఎప్పుడైతే పాపము చేశారో, అప్పుడు దేవుడు
ఆ ఎదోము తోటకు వచ్చినప్పుడు మొదటిసారి ఆదాము అవ్వలో ఒక భయము కనబడుతుంది. ఫియర్ కేమ్ అండ్ గ్రిప్డ్ దేర్ సోల్. వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాడు. ఫస్ట్ టైం ఆదాము తన జీవితంలో దేవుడికి భయపడి దాక్కుంటున్నాడు. ఎప్పుడు దాక్కుంటావు నువ్వు? ఎప్పుడు భయం నీలోకి వస్తుంది? ఎస్, వెన్ యు కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్. పాపంలో నువ్వు అలాగే జీవిస్తూ వస్తే, ఆ పాపము నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకోకపోతే, నువ్వు మారు మనసులోకి రాకపోతే నువ్వు భయంలో జీవిస్తావు. ఆదాము దేవుని మహిమని కోల్పోయాడు. ఆదాము ఆత్మీయంగా దిగంబరి అయిపోయాడు. He became spiritually naked. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే పాపంలో ఉంటామో, ఆ పాపము మనల్ని, ఇంకొక వచనంలో, బైబిల్లో మనం చదువుతాం, పాపం అంట ఒక వ్యక్తిని పాములాగా వెంటాడుతుందంట. అది వెంటాడినప్పుడు ఏం చేస్తుందంటే, మనిషి భయంలో దానిని తప్పించుకోవడానికి భయంలో మనిషి జీవిస్తాడు. దావీదు మొదట బెత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఉర్యాని చంపాడు. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి మళ్ళీ అదే బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని పాపాలు చేసిన దావీదుని భయం వెంటాడుతూనే ఉంది. ఓ మనిషి పాపంలో జీవిస్తే భయము వెంటాడుతుంది. కనుక మారు మనసు పొంది ఆ పాపము నుంచి మనం విడుదల పొందుకోవాలి. అప్పుడు నీ నుంచి భయము వెళ్ళిపోతుంది. ఆమేన్. రెండవదిగా చూద్దాం మనము. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 12. అబ్రహాము మనందరికీ తెలుసు విశ్వాసవీరుడని. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసి అబ్రహాము. కానీ అబ్రహాము ఒక భయంకరమైన భయము ఆయన ఆవరించింది. ఏ హారర్ ఆఫ్ డార్క్నెస్ కవర్డ్ హిమ్. ఒక భయంకరమైన అంధకారం అబ్రహాముని ఆవరించింది. ఒకసారి చదువుదాం మనం. ఎస్. ప్రొద్దుబ్రూకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి చాలమా చూడండి. హారర్ అంటే భయం. మళ్ళీ ఇంగ్లీష్లో హారర్ ఉంది. బిహోల్డ్ హారర్ అండ్ గ్రేట్ డార్క్నెస్ ఫెల్ అపాన్ హిమ్. భయంకరమైన భయము. ఆ భయముతో ఆయన జీవితంలో ఒక అంధకారం వచ్చేసింది. ఎందుకు అంటే అబ్రహాము అనేక వాగ్దానాలు దేవుడి నుంచి ఉన్నాయి, కానీ వాగ్దానాలు ఆయన జీవితంలో జరగడం లేదు. హీఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. దేవుడేమో ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు, అబ్రహాము నేను గొప్ప జనాంగంగా చేస్తాను, జాతులకు తండ్రిగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలను చూడు, కింద భూమి ఇసుకరైలను చూడు అని దేవుడు వాగ్దానం ఒకవైపు చూపిస్తున్నాడు. ఇవన్నిటి మధ్యలో అబ్రహాము భయంలో జీవిస్తూ వచ్చాడు. ఈ స్టార్టెడ్ లివింగ్ ఇన్ ఫియర్. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముని ఒక భయంకరమైన అంధకారమైన ఆవరించింది. ఎస్, మనం కూడా గాఢ నిద్రలోకి వెళ్తాం, కానీ మధ్యరాత్రి లేస్తాం. ఆ మధ్యరాత్రి లేచిన తర్వాత ఇక నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకు నిద్ర పట్టదు? ఎందుకు ఇవన్నీ గుర్తుకొస్తాయి అంటే భయం నిన్ను వెంటాడుతూ ఉంది. 2 గంటలకి 3 గంటలకి బెడ్ మించి లేచిన తర్వాత ఫ్రెష్గా అయిపోతాం. ఇక మన సమస్యలన్నీ మన గుర్తుకొచ్చి అది మన భయమునిలోంచి మన నెట్టేస్తూ ఉంటుంది. అబ్రహాము గాఢ నిద్రలోకి వెళ్ళాడు, కానీ అంధకారమైన ఆవరించింది. ఫియర్ వాజ్ హాంటింగ్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, దేవుడు నా జీవితంలో
గొప్ప కార్యాలు చేయాలంటే నాలో నుంచి భయం వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్పిన మాట అందే, ఓ భూమి నువ్వు భయపడకు, ఎగిరి గంతులు వేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఫియర్ నాట్ ఓ ల్యాండ్, రిజాయిస్, ఫర్ గాడ్ షల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ షల్ డూ మార్వెలస్ థింగ్స్. హల్లెలూయా. భయము మనిషిలో నుంచి మనిషిని దేవుడి ప్రణాళికకి దూరం చేస్తుంది. అబ్రహాములో ఉన్న భయమే తన సొంత భార్య సారాని చెల్లెలు అని చెప్పించింది. అబ్రహాములో ఉన్న భయమే ఐగుప్తు నుంచి, కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి నడిపించింది. అబ్రహాంలో ఉన్న భయమే హగ్గారు ద్వారా ఇష్మాయిల్ని కనే విధంగా చేసింది. అబ్రహాంలో ఉన్న భయమే ఈరోజు ఆయనను వెంటాడుతూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ భయములో అబ్రహాము జీవిస్తున్నాడు. హల్లెలూయా. కానీ నిండైన విశ్వాసంలో ఒక వ్యక్తి ఉంటే దేనికి భయపడ్డు. ఎప్పుడైతే అబ్రహాము క్రమక్రమముగా నిండైన విశ్వాసంలోకి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు అబ్రహాము చెప్తున్నాడో నీ ఏకైక కుమారుని బలి అర్పించు అని చెప్తున్నాడో, అబ్రహాం ఏమాత్రం భయపడట్లేదు, దేనికి భయపడట్లేదు. అబ్రహాం నమ్మకం ఏంటి? గత వారం మనం ధ్యానించాం. ఆ పరిస్థితుల్లో అబ్రహాం నమ్మకం ఏంటంటే దేవుడు సమకూరుస్తాడు. మామూలు ఎక్కువగా ఆ 22వ అధ్యాయంలోనే అబ్రహాం భయపడాలి, ప్రభువా ఒకగానొక కొడుకు, ఏం చేస్తాడో దేవుడు అని భయముతో అబ్రహాము మొరియా పర్వతం మీద నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ అబ్రహాము ధైర్యంగా వెళ్తున్నాడు, విశ్వాసంతో వెళ్తున్నాడు. అక్కడ సేవకులు చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తామని చెప్తున్నాడు. అక్కడ ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కొడుకైన ఇస్సాకు అడుగుతున్నాడు, నానా గొర్రెపిల్ల ఎక్కడంటే, భయపడకు దేవుడు సమకూరుస్తాడు అంటున్నాడు. మొదటిసారి అబ్రహాములో భయము లేదు, నిండైన విశ్వాసంలో ఉన్నాడు. నిండైన విశ్వాసం మనుషుల మీద కాదు, నిండైన విశ్వాసం పరిస్థితుల మీద కాదు, నిండైన విశ్వాసం దేవుని యందు అబ్రహాము కలిగి ఉన్నాడు. ద లార్డ్ షాల్ ప్రొవైడ్. హల్లెలూయా. భయము నీలో ఉన్నంత కాలం దేవుడు నీ జీవితంలో గొప్ప క్రియలు చేయలేడు. కొందరికి ఆరోగ్యం పట్ల భయం, కొందరికి ఆర్థిక ఇష్యూల వల్ల భయం, కొందరు కుటుంబ విషయాల్లో వాళ్ళు వెళ్తున్న విషయాల్లో భయం. కానీ ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట, ఓ భూమి నువ్వు భయపడకో. ఈరోజు నీకు మొత్తము పచ్చగా ఉన్న చేలు ఏమీ లేకుండా అయిపోయావేమో, కానీ మళ్ళీ దేవుడు సమృద్ధితో నింపుతాడు. నువ్వెప్పుడు ఏ కొరత కూడా నీకుండదు. ఎందుకంటే ఇది యెహోవా చేసే పని. దీనివల్ల నేను యెహోవా దేవుడనని ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎస్, అలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప క్రియలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. సామెతలు ప్రోబ్స్ 25:28. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం దయచేసి. ఎస్. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును. తన మనస్సుని అణుచుకొనలేని వాడు అంతే. అంతే. మనస్సును అణుచుకోవడం అంటే ఏంటి? నీ మనస్సులో నుంచి భయము తీసేయాలి. నీ మనస్సులో ఉన్న భయము నువ్వు తీసివేయనట్లయితే నువ్వు అన్ని రకాల ప్రాకారం లేని గోడ ఎలాగైతే అన్నిటికీ ఏమంటారు అన్ని రకమైన డేంజర్స్ గురవుతుందో, నీ మనస్సులో ఉన్న భయం ఉన్నంత వరకు అన్ని రకమైన విషయాలు నీకు వస్తాయి. బీపీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. అన్నీ జరగకూడని అన్నీ జరుగుతాయి ఆ భయము నీలో ఉన్నంతకాలం. ఆమేన్. దాని తర్వాత మనం చూద్దాం, లోతు గురించి కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 30. జెనసిస్ 19:30. ఆదికాండం 19:30.
లోతు సోయర్లో నివసించుటకు భయపడి లోతు జోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఆ పర్వతమందు నివసించెను. చూడండి, లోతు జోయారులో ఆయన నివాసంగా నివసించుటకు భయపడ్డాడు. అక్కడి నుంచి పర్వతం మీదకి వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే, కొన్ని ప్రదేశాల్లో మనం ఉండాలంటే భయపడతాం, కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే మనం భయపడతాం. ఇక్కడ జోరాలో ఆ యొక్క లోతు ఉండడానికి భయపడ్డాడు. కానీ జోయార్ అంటే అర్థం ఏంటంటే చిన్న స్థలం అని అర్థం, లేకపోతే పెద్ద పట్టించుకోలేనంత స్థలం. అంటే ఇట్స్ అ నెగ్లిజిబుల్ ప్లేస్, ఆర్ ఇట్ ఇస్ అ లిటిల్ ప్లేస్, ఆర్ ఇట్ వాజ్ అన్ అన్వాంటెడ్ ప్లేస్. అలాంటి స్థలములో లోతు నివాసంగా ఉంటూ ఉన్నాడు. ఆ నివాసంగా ఉన్న స్థలంలో భయపడుతూ ఉన్నాడు. మనం కూడా రాత్రిపూట ఏదైనా చల్లని ఒక షాడ చూసామనుకోండి, ఏం చేస్తాం? మనలోకి ఏమంటే భయం వచ్చేస్తుంది. షాడో, ఆ రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక పిల్లి ఇక్కడి నుంచి అక్కడ దూకింది అనుకోండి, ఏం చేస్తాం? ఏమంటే భయం వస్తుంది. హల్లెలూయా. మనం మళ్ళీ బలవంతులమే, విశ్వాసవీరులమే, కానీ ఆ సమయంలో మనం భయపడతాం. సో లోతు ఆ ప్రాంతం నుంచి కొండపైకి వెళ్ళాడు. మనం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనమున్న స్థాయి నుంచి, మనమున్న స్థితి నుంచి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ యొక్క లోతు ఎలాగైతే జోయార్లో ఆ పనికిరాని స్థలము నుంచి కొండ ప్రాంతానికి వెళ్ళి నివాసంగా ఉన్నాడో, మనము కూడా దేవుడు మన ఆత్మీయ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక? మొన్నటి రోజు మాట చెప్తున్నాను, మనం ఈ లోక సంబంధంగా జీవిస్తాం, కానీ నిజమైన క్రైస్తవుడు ఎలా జీవిస్తారంటే వచ్చే జన్మ మీద అంటే రాబోయే జన్మ కోసం ఆయన జీవిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్య జీవంలో జీవించడానికి ఈ భూలోకంలో మనిషి జీవిస్తూ వస్తాడు. టు లివ్ ఇటర్నలీ మ్యాన్ లివ్స్ ఆన్ ఎర్త్. ఆయన గురి ఏమై ఉంటుందంటే ఇప్పుడు జీవితం గురించి కాదు, రాబోయే జీవితం మీద నిరీక్షణ కలిగి రాబోయే జీవితం కోసం ఈ భూలోకంలో మనిషి జీవిస్తాడు. అందుకే కొలొస్సీయుల రాసిన లేఖలో పౌలు చాలా స్పష్టంగా అంటాడు, మీరు కిందిన్న వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద మీరు దృష్టిని ఉంచండి అంటున్నాడు. సెట్ యువర్ ప్లాన్స్ అండ్ అబౌవ్. నీ ఆలోచనలు నీ అన్నిటి కూడా పైనున్న వాటి మీద దృష్టిని ఉంచండి అంటాడు. ఎందుకంటే కిందున్నవన్నీ అశాశ్వతమైనవి, పైనున్నవన్నిటి శాశ్వతమైనవి. దిస్ ఈజ్ టెంపరరీ అండ్ వాట్ ఈజ్ అబౌవ్ ఈజ్ ఇటర్నల్. హల్లెలూయా. సో మనిషి ఎప్పుడైతే ఈ కిందున్న వాటి కోసం ప్రాక్కులాడతాడో మనిషి మళ్ళీ భయంలోకి వస్తాడు, లోతులాగా. ఒకవేళ నీ గమ్యం, నీ గురి పైనున్న వాటి మీద ఉంటే నీలో భయం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి భయపడ్డా. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను ఏమి తీసుకురాలేదు, నేను ఏమి తీసుకొని పోను, సో హీల్ బి ఫ్రీ. ఎందుకంటే ఆయన దృష్టి పైనున్న వాటి మీద ఉంది కాబట్టి. కానీ అలాగే జోయార్లో ఒకవేళ లోతు నివాసంగా ఉన్నట్లయితే భయములోనే బ్రతికేవాడు. కానీ లోతు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ ప్రాంతం నుంచి కొండ మీదికి వెళ్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. సో నువ్వు ఉన్న ఆ పరిస్థితి నుంచి, ఈ లోక సంబంధమైన విషయాల నుంచి నువ్వు కొంచెం బయటికి వచ్చినట్లయితే, పైనున్న వాటి మీద నీ దృష్టిని పెట్టినట్లయితే చిన్న చిన్నగా నీలో నుంచి భయాలు వెళ్ళిపోతాయి. మనం ఎక్కడెక్కడ భయం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో మూడోదిగా మనం చూద్దాం, దయచేసి యాకోబుని చూద్దాం. యాకోబు ఆది కాండం 32వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. జెనసిస్ 32:7. ఇక్కడ యాకోబుని చూస్తూ ఉన్నాం.
యాకోబు కూడా ఒకప్పుడు భయంలో జీవించిన వాడే. ఎస్, యాకోబు మిక్కిలి చూడి, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చాలా చూడు, యాకోబు లాబాను ఇంటి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు తన అన్న చాలా కోపంగా ఉన్నాడు అని. ఈశావు కోపంగా ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను అటాక్ చేస్తాడు, ఖచ్చితంగా నా వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అని తెలుసుకొని వాళ్ళ ఆ గుంపులని 2 గుంపులుగా చేస్తున్నాడు. ఒక గుంపు మీద దాడి చేస్తే ఇంకో గుంపు అయినా తప్పించుకొని పారిపోవచ్చు అని. కానీ ఆ టైంలో ఆ 2 గుంపులుగా చేస్తున్నప్పుడు యాకోబు మిక్కిలి భయములో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ డిస్ట్రెస్. ఏమవుతుందో అని భయం, వాళ్ళన్న ఏం చేస్తాడని భయం. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఈ అన్నతోనే వైరం పెట్టుకున్నాడు. సో ఎవరు భయంలో జీవిస్తారో తెలుసా, ఎవరైతే వైరంలో ఉంటారో. వెన్ యూ హ్యావ్ ఇన్ఫైటింగ్స్, నీ కుటుంబ సభ్యులతో కానీ, మీ అన్నదమ్ములతో కానీ, నీ బంధుమిత్రులతో కానీ నీకు ఒక వైరం ఉంటే, ఆ వైరం ఉన్నప్పుడు భయంలోకి మనిషి వస్తాడు. ఇక్కడ ఎందుకు యాకోబు భయంలోకి వచ్చాడంటే, వైరం ఉంది అన్నతో, కాన్ఫ్లిక్ట్స్ విత్ ద పీపుల్. ఎవరితోనో గొడవ పడ్డాం, ఆ రాత్రి నిద్ర పట్టదు. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా, సూర్యుడు దిగక ముందే, సూర్యుడు అస్తమించక మునిపే నువ్వు ఆ వ్యక్తితో ఏం చేయాలంట, సమాధాన పడాలి. ఎందుకు అంటే నువ్వు అలాగే సమాధాన పడకుండా నువ్వు ఆ రాత్రి పడుకుంటే మళ్ళీ భయము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ అనేక సంవత్సరాల తర్వాత యాకోబు ఈసావు దగ్గరకు వస్తున్నాడు, కానీ భయపడుతున్నాడు. ఏం జరుగుతుందో, నా అన్న ఏం చేస్తాడో. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. మరి ఆ భయం ఎలా పోతుంది, ఆ భయం ఎలా పోతుందో చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకరి ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమైనట్లు ఆయన వాని శత్రువులను సహా, వాళ్ళ శత్రువులని సహా వానికి మిత్రులుగా చేయును. సో మన ప్రవర్తన ఏం కావాలంట, యెహోవాకి ప్రీతికరముగా ఉన్నప్పుడు. సామెతలు బాబు 16, నేను చెప్పింది ఏంది 16:7, మీరు వేరే వచనం పెట్టారు దాంట్లో. సో సామెతలు 16:7 ఏం చెప్తుందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే ఏం చేశాడంటే, ఇక్కడ ఈశావుతో వైరం ఉంది, ఈశావు శత్రువుగా ఉన్నాడు యాకోబుకి. కానీ అలాంటి టైంలో, అలాంటి పరిస్థితిలోనే ఇక యాకోబు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నేను మోసగాడిని, అనేక తప్పులు చేశాను, కానీ నన్ను నువ్వు క్షమించి ఈరోజు ఆశీర్వదించాలని దేవుని పాదాలు పట్టుకొని ఆ రోజు పెనుగులాడుతున్నాడు రాత్రంతా. లార్డ్, అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. ప్రభువా, నువ్వు నన్ను వదిలిపెడితే తప్ప, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను ప్రభు అని దేవుడి దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యాకోబుని ఇజ్రాయెల్గా మారుస్తున్నాడు. అంటే దేవుడితో ఆయన ప్రవర్తనని సరి చేసుకున్నాడు. సో ఎప్పుడైతే దేవుడితో ఆయన ప్రవర్తన మంచిగా అయిపోయిందో, వెన్ హీ రికన్సైల్డ్ విత్ గాడ్, శత్రువులని మిత్రులుగా దేవుడు చేశాడు. ఇక ఈసావు ఇక శత్రువు కాదు. ఆయన వెళ్ళిన తర్వాత ఈసావు మిత్రుడైపోయాడు. అకౌంట్ ఎక్కడ సెటిల్ చేసుకున్నాడు, యాకోబు అకౌంట్ ఎక్కడ సెటిల్ చేసుకున్నాడు, దేవుడి దగ్గర సెటిల్ చేసుకున్నాడు. దేవుడు పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, నన్ను ఆశీర్వదించు అంటే, ఒక రకంగా చెప్పాలంటే యాకోబు తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నాడు. హీఈస్ చేంజింగ్ హిస్ క్యారెక్టర్ ఆఫ్ డిసెప్షన్. అప్పటి వరకు యాకోబు అంటే మోసగాడనే అర్థము,
అప్పటి వరకు యాకోబు అంటే మోసం చేసేవాడే అని అర్థము. అప్పటి వరకు యాకోబు మోసం చేస్తూనే వచ్చాడు. అన్నని మోసం చేశాడు, వాళ్ళ తండ్రిని మోసం చేశాడు, వాళ్ళ అమ్మని మోసం చేశాడు, వాళ్ళ మామ లాభాన్ని మోసం చేశాడు. దాని తర్వాత ఆ ఇద్దరు భార్యలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకుండా ఆ రాహేల్ని ఎక్కువగా ప్రేమించి ఆమె ఆమె మొదటి భార్య అయిన లేయాని ప్రేమించకుండా అక్కడ మోసం చేశాడు. సో యాకోబు అంటే మారు పేరు ఏంటంటే మోసగాడు అని అర్థం. కానీ ఈరోజు ఆ మోసగాడు దేవుడితో సంధి చేసుకుంటున్నాడు. ప్రభువా, ఈ మోసపూరితమైన జీవితం నాకొద్దు, నేను మార్చుకుంటాను నా జీవితాన్ని, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దేవుడు ఆయన పేరు మారుస్తున్నాడు, ఇజ్రాయేల్గా మారుస్తున్నాడు. ఆయన గుణాన్ని మార్చుకుంటున్నాడు, ఆయన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు, ఆయన మోసపూరితమైన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రవర్తన దేవుడికి ఇష్టముగా ఉండిందో, when his life was pleasing to God, then he made all the enemies friends. మళ్ళీ చదువుదామమ్మా, సామెతలు 16:7 చూద్దాం. ఎస్, సామెతలు Proverbs 16:7. ఎస్, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒక ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమైన, చూడండి జాగ్రత్తగా వినండి, when a man's ways please the Lord, ఆయన వాని శత్రువులను సహా, ఆయన వాళ్ళ శత్రువులని సహా వానికి మిత్రులుగా చేస్తాడు. నేను చెప్పాను, ఒకరితో మాట్లాడుతూ చెప్తున్నాను, నిన్న చెప్పాను. ఎస్, మనము ప్రార్థన వల్ల మనిషిని మార్చలేము, విశ్వాసం వల్ల మనిషిని మార్చలేము, కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తిని మన ప్రవర్తన వల్ల మార్చొచ్చు. ఆమేన్. సమ్టైమ్స్ వి ఫెయిల్ ఇన్ ప్రేయర్. ప్రభువా, వాళ్ళు మారాలి అని ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ఆ ప్రార్థన కూడా ఫలించదు. కొన్నిసార్లు మంచి విశ్వాస జీవితం కూడా ఇంకొకరిని మార్చలేదు. కానీ ఖచ్చితంగా నువ్వు ప్రవర్తన ఇంకొకరి జీవితాన్ని, ఇంకొకరి లైఫ్ని ఖచ్చితంగా మారుస్తుంది. హల్లెలూయా. ఎస్, యువర్ లైఫ్. ఆమేన్. ఓకే, ముందుకెళ్దాం దయచేసి. నాకు ఇంకొంచెం సమయం ఏంటి. మనం చాలాసార్లు మన మీదికి దేవుడు ఉద్దేశించనివి మన మీదికి తీసుకొని వస్తాం. అంటే అది ప్రణాళిక కలిగి ఉండదు దేవుడికి. కొన్ని విషయాలు మనకు రాకూడదు. అది అనారోగ్యం కావచ్చు, సమస్య కావచ్చు, మనకు రాకూడదు. కానీ దాని గురించి మనం భయపడతాం కాబట్టి అవి మన జీవితంలోకి వస్తాయి. యోబు అంటాడు, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా జీవితంలోకి వచ్చింది. వాట్ ఎవర్ ఐ హావ్ ఫియర్డ్, ద సేమ్ థింగ్ కేమ్ అపాన్ మీ. యోబు బహుశా తన అనారోగ్యం గురించి భయపడి ఉంటాడు. నాకు ఈ అనారోగ్యం రాకూడదు, నేను బాగుండాలి, అనారోగ్యం రాకూడదని. ఆయనకి అనారోగ్యం లేకపోయినా అనారోగ్యం రాకూడదని భయపడుతున్నాడేమో. కానీ ఎప్పుడైతే దేని గురించి అయితే భయపడ్డాడో అదే ఆయన మీదకి వచ్చింది. యోబు గ్రంథం 3:20-25. యోబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే. చాలమ్మా. సో దేని గురించి అయితే ఎక్కువగా నేను భయపడ్డానో, ఉట్టిగానే పిల్లలుంటే ఎగ్జామ్స్ రాస్తానో రాయనో, నాకు గుర్తుకు రాదో, ఇలాంటి అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. కానీ ఒకటే నమ్మాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆమేన్. యోబు తన ఆరోగ్యం గురించి ఎక్కువగా భయపడ్డాడు. హీ వాజ్ ఎ హెల్తీ మ్యాన్. కానీ తన ఆరోగ్యం గురించి భయపడినప్పుడు శరీరం మొత్తము అనారోగ్యం వచ్చింది. భయంకరమైన పుళ్ళు ఆ యోబు ముందుకు వచ్చాయి. అదే యోబు అంటున్నాడు, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా జీవితంలో జరిగింది, అదే నా శరీరంలోకి వచ్చింది. ఈరోజు దేని గురించి నీవు భయపడుతున్నావో, నాకు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరుగుతుందేమో,
మా భర్త ఇలా చేస్తాడేమో, లేకపోతే నా భార్య ఇలా చేస్తుందేమో, లేకపోతే వాళ్ళు అలా చేస్తారేమో, లేకపోతే నా ఆఫీస్లో ఇలా జరుగుతుందేమో అని చాలా రకాలుగా నువ్వు భయపడుతున్నావేమో. మేబీ ఆర్ అఫ్రేడ్ ఈవెన్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. కానీ దేవుడు అన్నాడు, ఆ భయము సరైనది కాదు, ఆ భయము సరైనది కాదు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాగ్దాన భూమిని ఇచ్చాడు. 12 మంది వేగుల వారు వెళ్ళి ఆ 10 మంది వేగుల వాళ్ళు ఒక నెగటివ్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు. ఏంటి, అక్కడ భయంకరమైన ఆజానుభావులు ఉన్నారు అని ఒక నెగటివ్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ మాటలు విన్న వాళ్ళందరిలో ఏం కలిగింది తెలుసా? భయము కలిగింది. ఆ భయం ఏం చేసింది తెలుసా? వాళ్ళని వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టకుండా చేసింది. నా కారులో ఒకసారి యాక్సిడెంట్ అయింది. నా కారు 3 పల్టీలు కొట్టింది. ఆ కారు యాక్సిడెంట్ అయిన తర్వాత, కారు 3 పల్టీలు కొట్టిన తర్వాత నాకు ఒక భయం మన మైండ్లో ఉండింది. ఎప్పుడు నేను 100 స్పీడ్ తగ్గకుండా నడిపేవాడిని. ఇక అప్పటి నుంచి స్టీరింగ్ పట్టుకున్నప్పుడల్లా నా ముళ్ళు 20 మీద 30 మీదే ఉంటుంది. హైవేలో కూడా 20 మీద 30 మీదే ఉంటుంది. ఎందుకంటే ఒక భయం వచ్చింది మైండ్లోకి, మళ్ళీ యాక్సిడెంట్ అయిద్దేమో. హల్లెలూయా. సో మనం జరగని దాన్ని ఊహించుకొని మనం భయపడుతున్నాం. బట్ గాడ్ సేస్ దట్ ఈస్ నెగటివ్ ఫియర్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఇంపాక్ట్. ఒక మంచి పని ప్రాజెక్టు మనం తీసుకొని వెళ్తాం, లేదా కేసుని మనం కొట్లాడాలని ముందుకెళ్తాం. సో అది పాజిటివ్తోనే మనం అప్రోచ్ అవుతాం. ఎస్, నేను ఈ కేసుని గెలుస్తాను, లేకపోతే ఈ ప్రాజెక్ట్ నేను సక్సెస్ఫుల్గా చేస్తాను అన్న మైండ్ ఫ్రేమ్తోనే మనం ముందుకెళ్తాం. కానీ ఫెయిల్ అవుతానేమో, దీంట్లో ఓడిపోతానేమో, ఫూల్ అవుతానేమో అని ఉంటే ఏదైతే నువ్వు భయపడతావో అదే నీకు జరుగుతుంది. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు భయపడకో. చెప్పండి, ఓ భూమి, లేకపోతే నా బిడ్డ, చెప్పండి, నా బిడ్డ నువ్వు భయపడకో, ఎగిరి గంతులు వేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఫియర్ నాట్, ఓ ల్యాండ్, రిజాయిస్, ఫర్ ఐ షల్ డూ మార్వెలస్ థింగ్స్. If God has to do marvelous things, then you have to remove that fear from your heart. ఏ రకంగా వచ్చింది భయం, ఎలా వచ్చింది భయం, ఏ రకంగా వచ్చినా సరే ఆ భయము నీలో నుంచి, వేర్ల నుంచి తీసేయాలి. ఆ భయము తీస్తే దేవుడు నీలో విశ్వాసాన్ని నింపుతాడు. దావీదుని చూస్తున్నాం. దావీదు ఒక్కడే ఎప్పుడు కూడా శత్రువుల మాటలు వినేవాడు కాదు, దేవుని మాటలే వినేవాడు దావీదు. గొలియాతు మాట్లాడుతున్న నెగిటివ్ మాటలని ఇజ్రాయెల్ ప్రజలు విన్నారు, సౌలు రాజు విన్నాడు. వీళ్ళందరూ శూరులు, కానీ వీళ్ళు ముందడుగు వేయడానికి భయపడుతున్నారు. కానీ దావీదు మాత్రం శత్రువు మాటలు వినట్లేదు, దేవుని మాటలు వింటున్నాడు. శత్రువు వేసే సవాళ్ళు వినట్లేదు, దేవుడి మీద తన భారాన్నేసి ముందుకెళ్తున్నాడు. గొలియాతుతో అంటున్నాడు, నువ్వు కత్తితో వస్తున్నావు, నువ్వు బడిసెతో వస్తున్నావు, కానీ నేను మాత్రం నా దేవుడైన యావే నామంలో వస్తున్నాను. గొలియాతు కత్తిని బడిసెని నమ్ముకుంటే దావీదు మాత్రం యావే దేవుని నమ్ముకున్నాడు. ఏది గెలిచింది? యావే తన పక్షాన ఆ యుద్ధాన్ని పోరాడాడు. ఆ గొలియాతు మాట్లాడే మాటలన్నిటికీ సౌలు భయపడ్డాడు, దావీదు అన్నలు భయపడ్డారు, మంచి ఇజ్రాయెల్ సైన్యం భయపడింది. ఒక అడుగు ముందేయడానికి కూడా వాళ్ళు సాహసం చేయట్లేదు. వెన్ యూ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఎనిమీ, ఫియర్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు పడుకున్నప్పుడు నీ శత్రువు మాట్లాడతాడు, నీ లైఫ్ అయిపోయిందమ్మా, నీ లైఫ్ అయిపోయింది, ఇక నీకు ఇంతటితో నీకు ఏం జరగదు. ఎస్, నెగిటివ్గా శత్రువు మాట్లాడుతుంటాడు, ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు, నీ జీవితంలో దేవుడు ఏం చేయలేడు, నీకేం జరగదు, అన్ని తలుపులు మూయబడినట్లే, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరాని వాడివి, నీ బిజినెస్ పోయినట్టే. సో మెనీ థింగ్స్
నీ హెల్త్ ఇంకా రికవర్ కాదు. సో మెనీ థింగ్స్ ద ఎనిమీ కీప్స్ ఆన్ టాకింగ్ అండ్ మనం వింటూ ఉంటాం. విని 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 భయంలోకి వస్తాం. ఇప్పుడు దేంట్లో నడిపించబడుతున్నావు అంటే భయంలో నడిపించబడుతున్నావు. బికాస్ యు కాన్స్టెంట్లీ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ యువర్ ఎనిమీ. ఇట్స్ అ బేసిక్ మెసేజ్, బట్ ఇట్స్ అ పవర్ఫుల్ మెసేజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువు ఏమన్నాడో శిష్యులను చెప్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ఎస్, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, ఎవరిని అంటున్నాడు? అల్ప విశ్వాసులారా అని శిష్యుల వైపు చూసి అంటున్నాడు. యేసు ప్రభు శిష్యుల వైపు చూసి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించెను. ఎవరినంటాడు? అల్ప విశ్వాసులారా అని ఇక్కడ మనలు అంటున్నాడు. అంటే ఒక అర్థం ఏంటంటే పీపుల్ హూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ విల్ హ్యావ్ ఫియర్. అల్ప విశ్వాసం అంటే కొద్ది విశ్వాసము నీలో ఉంటే నీలో భయం ఉంటుందని అర్థం. యేసు ప్రభు శిష్యులతో అదే అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి. మోర్ ఫెయిత్, నో ఫియర్. లిటిల్ ఫెయిత్, ద ఫియర్ కమ్స్ ఇన్ టు మై హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న విషయాలకి యేసు ప్రభు ఉన్నాడు దోణిలో. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, వాళ్ళు చూశారు. కొంచెము అలలు వస్తున్నాయి, కొంచెము తుఫాన్ లాగా వస్తుంది, కొంచెము పడవ అటు ఇటు అవుతా ఉంది. వీళ్ళు అయ్యో చచ్చిపోతున్నామయ్యా ప్రభువా, అయ్యో చచ్చిపోతున్నాం ప్రభువా, నువ్వేం నిద్రపోతున్నావు ప్రభువా, మేము చచ్చిపోతున్నాం, నువ్వు నిద్రపోతున్నావు అంటే యేసు ప్రభు కూడా పడవలే ఉన్నాడు కదా. హల్లెలూయా. అండ్ వీ కళ్ళతో చూశారు కదా, యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాలు వీళ్ళు చూశారు కళ్ళతో. యేసు ప్రభు ఏదైనా చేయగలుగుతారో తెలుసు. యేసయ్య ఉండగా, నీతో యేసయ్య ఉండగా నీ దోణి మునిగిపోదు. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు నీతో ఉండగా, యేసు ప్రభు దోణిలో నువ్వు కూడా ఉన్నప్పుడు నీ దోణి మునిగిపోదు. హల్లెలూయా. ఆ ఎదురుగా వచ్చే తుఫాన్ని కావచ్చు, దాన్ని గర్దిస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు నిద్ర నుంచి లేచి ఆ తుఫాన్ని గద్దించినప్పుడు అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. హల్లెలూయా. అలాగే యేసయ్య నీ జీవితంలో ఉండే తుఫాను, ఎదురుకొచ్చే తుఫాను, ఒక్క మాట ఆయన మాట్లాడి, ఒక్క మాట ఆయన పలికితే నీకు ఎదురుగా వచ్చే తుఫాన్ అంతా కామ్గా అయిపోవాల్సిందే. హల్లెలూయా. చెప్పండి. అల్ప విశ్వాసులారా అన్నాడు, మీరు భయపడకండి. ఓ పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, డు నాట్ ఫియర్. కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు, నిన్ను విమోచించాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఫియర్ నాట్ ఓ ఇజ్రాయెల్, ఐ హావ్ రిడీమ్డ్ యు, ఐ హావ్ కాల్డ్ యు బై నేమ్. ఏమంటున్నాడు? 365 సార్లు ఈ మాట రాయబడిందంట బైబిల్లో. ఏం మాట? నువ్వు భయపడకు. కానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మనం ఏం చేస్తాం? భయపడతాం. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎప్పుడు నీ మాట చెప్తాను, జో డర్ గయా ఓ మర్ గయా. హల్లెలూయా. జో డర్ గయా ఓ మర్ గయా. హల్లెలూయా. అది లోకానుసారమైన భాష. కానీ యేసు ప్రభు కూడా చెప్పే మాట, విశ్వాసం లేకపోతే
నీలో భయం వస్తుంది. అల్ప విశ్వాసులుగా జీవిస్తే భయం వస్తుంది. ఊహించుకొని ఏదో జరగబోయేదాన్ని ఊహించుకొని నువ్వు భయపడితే అదే నీ జీవితంలోకి వస్తుంది. జాగ్రత్త. అండ్ ఎవరెవరితోనైనా కాన్ఫ్లిక్ట్స్లో నువ్వు ఉంటే, ఎవరెవరితోనైనా గొడవల్లో నువ్వు ఉంటే, యాకోబు ఈసావులాగా ఎవరైనా గొడవల్లో ఉంటే, యాకోబు ఎలాగైతే దేవుడితో సంధి చేసుకున్నాడో నీవు కూడా సంధి చేసుకుంటే శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. అప్పుడు నీలో భయం వెళ్ళిపోతుంది. ఆమేన్. ఒకవేళ ఆదాము అవ్వలాగా పాపము చేస్తే మళ్ళీ ఆ వ్యక్తి భయంలో జీవిస్తాడు. నువ్వు మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెడితే నీలోంచి భయం వెళ్ళిపోతుంది. అబ్రహాములాగా మనము బహుశా వాగ్దానం జరగట్లేదు అని అబ్రహాము భయంలో జీవిస్తూ వచ్చాడు. కానీ క్రమక్రమముగా ఆ భయాన్ని విశ్వాసంలో మార్చుకొని ఒక స్థాయికి అబ్రహాము వస్తున్నాడు. 22వ అధ్యాయంలో నా దేవుడు సమకూరుస్తాడని నమ్మకంకి వస్తున్నాడు. నా దేవుడు చెప్పిన ఏ మాటకు కూడా నేను అవిధేయించను అన్న విశ్వాసంలోకి అబ్రహాము వస్తున్నాడు. భయంలోనే తన విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టాడు. కానీ నిండైన విశ్వాసంలోకి అబ్రహాము వచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. భయము, చిన్న చిన్న భయాలు నిన్ను వెంటాడుతున్నాయా? చిన్న చిన్న భయాలు నిన్ను ఆపుతున్నాయా? ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు మొత్తము నష్టపోయారు. మిడతలు తినేసిన దాన్ని గొంగలి పురుగులు తినేశాయి. మిడతలు విడిచిపెట్టిన దాన్ని గొంగలి పురుగులు తినేశాయి. గొంగలి పురుగులు విడిచిపెట్టిన దాన్ని పసరు పురుగులు తినేశాయి. ఇక ఆ భూమి మీద ఏమీ లేదు, పచ్చదనమే లేదు, పంట లేదు, వాళ్ళకి ధాన్యం లేదు, ద్రాక్షారసం లేదు, నూనె లేదు. కానీ అలాంటి భూమి నుంచి, అలాంటి భూమి వైపు, అలాంటి ప్రజల వైపు దేవుడు చూసి అంటున్నాడు, ఓ భూమి, ఓ ల్యాండ్, నువ్వు భయపడకు, ఆనందంతో గంతులు వేయి. నువ్వు మళ్ళీ నీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. In that situation, God spoke to the people of Israel, and God spoke to the land which was destroyed. Said, O land, do not fear, but rejoice, be joyful. I shall do marvelous things. దేవుడు ఈరోజు నీలో ప్రతి భయాన్ని తొలగించి నీ జీవితంలో అద్భుతాలు చేయను గాక. ఆమేన్. May God remove every fear and do great things, marvelous things in your lives and your families. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి భయం యేసు నామంలో వెళ్ళిపోవును గాక. మాలో ఉన్న ప్రతి ఆందోళన, మాలో ఉన్న ప్రతి అపనమ్మకం, ప్రతి అవిశ్వాసం, మాలో ఉన్న అల్ప విశ్వాసం అన్నీ కూడా యేసు నామంలో వెళ్ళిపోవును గాక. ఈరోజు ప్రభా, యోబులాగా మేము ఊహించుకొని భయపడుతున్నామేమో. యోబు అంటున్నాడు, దేనికోసమైతే భయపడ్డానో అదే నాకు జరిగింది అంటున్నాడు. కానీ ఈరోజు మన దేవుడు వాక్యంలో మమ్మల్ని బలపరుస్తున్నా ప్రభువా. ఆ బలం ఏంటంటే, ఓ యాకోబు, ఓ ఇజ్రాయేలు, నేను విమోచించాను, నువ్వు భయపడకు, నీ పేరు పెట్టి నిన్ను పిలిచాను అంటున్నాడు దేవుడు. ఐ హావ్ కాల్డ్ యు బై నేమ్. ఎస్ లార్డ్, ఐ ప్రే. ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఏ భయము వాళ్ళని వెంటాడుతుందో ఈరోజు. భవిష్యత్ అనే భయమా, ఆర్థిక సమస్య అనే భయమా, అనారోగ్యం అనే భయమా, కన్ఫ్యూజన్ అనే భయమా, అనేక మంది మనుషులను బట్టి భయమా, ఈరోజు ఎలాంటి భయమైనా యేసు నామములో ఈరోజు నీ బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగును గాక. నీ బిడ్డలు సంపూర్ణ విశ్వాసంతో నింపబడుదురు గాక. థ్యాంక్ యూ జీసస్.
భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు చెప్పడు ద్వారా నోరు తెరిచి చెప్దామా? ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమాత్ముని ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన ఆరాధన నోరు తెరిచి చెప్దామా? ఏ భయం నాకు లేని లేదు,